ఈ అమ్మాయి ప్రీ మైండ్ సెట్తోనే పెళ్లి చేసుకొని ప్రీ మైండ్ సెట్ అంటే పెళ్ళవగానే వాడిని హింస పెడదామని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి అంటే అమ్మాయికి ఆల్రెడీ ఇంతకుముందు ఎఫ్ఐఆర్ ఉంటామో లేక అసలు ఈ అబ్బాయి అంటే ఇష్టం లేకుండా ఓన్లీ తల్లిదండ్రుల ప్రోద్బలం వల్ల పెళ్లి చేసుకుంటామో జరిగినప్పుడు మ్యారేజ్ అవ్వగానే ఈ అమ్మాయికి అది ఒక అస్త్రంలాగా అయిపోయింది. ఓకే, ఇప్పుడు 498A అన్నది ఒక వెపన్ లాగా తయారైపోయింది. ఓకే, ఇంతకుముందు అది ఒక షీల్డ్ లాగా ఉండేది. ప్రతి అమ్మాయికి 498A సెక్షన్ ఇచ్చింది ఒక షీల్డ్ లాగా కాపాడుకుంటాను, కానీ అది ఒక వెపన్ లాగా తయారైంది. మ్యారేజ్ అవ్వగానే ఇట్లాంటి అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే అబ్బాయి మంచోడు ఉన్నా కూడా టార్చర్ పెట్టి అబ్బాయి దగ్గర నుంచి వెళ్ళిపోవాలంటే ఏదో ఒక రీజన్ చెప్పాలి, ఏదో ఒక సాకు చెప్పాలి, ఏదో ఒక దొంగ కంప్లైంట్ చేయాలి అని చెప్పి ఈ 498A ఆ అబ్బాయి మీద వేసేస్తాము. ఈ అబ్బాయికి అసలు జీవితంలో అసలు ఏ కంప్లైంట్ లేనివాడు మంచోడు. ఓకే, అసలు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది, బాబు నీ మీద కంప్లైంట్ వచ్చింది రమ్మని చెప్పి. ఈ అబ్బాయి కంగారులో అసలు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది అనగానే భయపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, సూసైడ్ చేసుకుంటాము, ఇట్లాంటివి జరుగుతున్నాయి. అయితే లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తాము, ఆ పోలీస్ ఏమంటాడో అని భయపడుకుంటూ వెళ్తాం జరుగుతుంది. ఓకే, అసలు ఇట్లాంటి సెక్షన్స్ పడ్డప్పుడు అబ్బాయి ఏం చేయాలన్నది మనం డిస్కస్ చేద్దాం. అబ్బాయి వెంటనే ఒక మంచి లాయర్ని అప్రోచ్ అవుతే మేము వాళ్ళకి కరెక్ట్గా సలహాలు ఇస్తాము. నువ్వు భయపడే, ఒకవేళ నీ వైపు ఏమీ తప్పు లేదంటే నువ్వు భయపడే అవసరమే లేదు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఇప్పుడు 2014లో ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఈ ఒక కేసు సేమ్ 498ది ఆర్నేష్ అనే అబ్బాయి మీద పెడితే ఆ జడ్జిమెంట్ ఏమొచ్చింది అంటే మీరు ఊరికే ఇట్లాంటి కేసెస్ పెట్టగానే జైల్లో వేయకండి, దీన్ని ఏంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయండి, ట్రయల్ నడపండి, ఆ తర్వాత ఒకవేళ నిందితుడు అని తెలిస్తే అప్పుడు మీరు పనిష్మెంట్ ఇవ్వండి. ఇట్లా ఏ అమ్మాయి పడితే అమ్మాయి వచ్చి కంప్లైంట్ కానీ మీరు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో వేస్తాం, ఆపేసేయండి అని చెప్పారు. సో ఇప్పుడు అబ్బాయిలందరికీ గుడ్ న్యూస్ ఏంటి అంటే మీరు ఎవరైనా 498A కేసు మీ మీద అన్యాయంగా పెడితే మీరు భయపడే అవసరమే లేదు. మీరు బెంబేలు ఎత్తిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మీ తల్లిదండ్రులకి టెన్షన్ తెప్పించి మీరు టెన్షన్లోకి వెళ్ళిపోయి మీ ఉద్యోగాలు సరిగ్గా చేసుకోకుండా మానేసి మీ ఎకనామికల్ డౌన్ఫాల్కి మీరు వెళ్ళిపోకుండా లాయర్ని అప్రోచ్ అవ్వండి. వెంటనే మేము మీకు చెప్తాం ఎలా వెళ్ళాలో. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, 41A నోటీస్ అని ఉంటుంది, తీసుకొని వెంటనే మళ్ళీ మీరు ఇంటికి వచ్చేయచ్చు. ఆ కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది, అందులో మీరు మంచి లాయర్ని పెట్టుకుంటే ఒకవేళ ఆమె రాంగ్ కేసు మీ మీద పెడితే కనుక దాన్ని కొట్టేస్తాం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ మీరు తీస్తాం చాలా మంచిదండి, ఎందుకంటే మోర్ దెన్ ఇప్పుడు స్టాటిస్టిక్స్లో ప్రూవ్ అవుతాం కూడా జరిగింది. సుప్రీంకోర్టు ఎందుకు తీసేసింది ఈ సెక్షన్ని, బెయిలబుల్ ఎందుకు చేసేసింది నాన్ బెయిలబుల్ నుంచి అంటే మోర్ దెన్ 70%, మోర్ దెన్ 80% కేసెస్ అన్నీ రాంగ్ కేసెస్ బుక్ అవుతున్నాయి. ఈ అమ్మాయిలు కావాలని ఏదో రీజన్ ఉంటే దాన్ని కవర్ చేసుకుంటానికి 498A అబ్బాయిల మీద పెట్టి చిత్రహింస పెడుతున్నారని తెలుస్తాం జరిగింది. అందుకే 2014లో ఆ సెక్షన్ని బెయిలబుల్ చేస్తారు. సెక్షన్ ఉంది కానీ దాన్ని బెయిలబుల్ చేస్తారు. అలా ఎటువంటి టెన్షన్ లేకుండా అబ్బాయిలు హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ సైడ్ కనుక ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే అబ్బాయితో పాటు వాళ్ళ తండ్రి తల్లి వాళ్ళందరి పేర్లు కూడా పెట్టేస్తారు. ఇమ్మీడియట్గా ఆ పేర్లు కూడా మనము హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేసేసుకోవచ్చు. ఈ అబ్బాయి ఒక పేరు మీదే ఉంటుంది. దీనివల్ల చాలామంది అబ్బాయిలకి సందేహం అంటే నా జాబ్ పోతుందేమో, నేను ఎట్లా ఇంకా అనేది. జాబ్ పోదు. ఒకవేళ జాబ్ పోయేటట్టు ఉంటే ప్రతి కార్పొరేట్ ఆఫీస్లో 50% 498A కేసులు నడుస్తున్నాయి. ఓకే, అంటే 50% మరి అన్ని జాబులు తీసేయాలి, ఏ కంపెనీ నడవదు. సో జాబులు పోవు, మీరు అర్థం చేసుకోండి. మీరు కన్విక్ట్ అయినప్పుడు ఆ హెచ్ఆర్లో ఆ రూల్ ఉంటే పోతుంది, కానీ అసలు మీరు కన్విక్టే కానప్పుడు మీరు చెప్పాలి, మీ హెచ్ఆర్కి చెప్పాలి ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్, ఐ విల్ విన్ ఇన్ దిస్ కేస్ అని మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఓకే, సో అసలు జాబులు పోతాం అనేది ఎంతో సమస్య లేదు, మీరు టెన్షన్ పడే అవసరం లేదు.